హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి మా చిన్ని పూజ రూమ్ని శ్రీరామనవమి పూజ చేసుకున్నాను. అది చూపించాలనుకున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు పూజ రూమ్ చూపించలేదు. అంటే నాకు తనీగా రూమ్ ఏం లేదండి. పూజ రూమ్కి హాల్లోనే ఒక పక్కన గోడకుంది. ఇదిగోండి, ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నేను 9 దీపాలతో, నవమి అంటే 9 కదండి, 9 దీపాలు పెట్టి పూజ చేసుకున్నానండి. అలాగే నైవేద్యంగా పానకం, వడపప్పు, పాయసం, గుగ్గుళ్ళు చేశాను. అలాగే స్వామివారికి శ్రీరామ అని తాంబూలం తమలపాకులో రాసి పెట్టాను. అలా రాసి పెడితే చాలా మంచిదంటండి. తాంబూలం పెట్టాను అమ్మవారికి, స్వామివారికి. అంతేనండి, చాలా సింపుల్గా నా శ్రీరామనవమి పూజ అయిపోయింది. చూడండి నా పూజ రూమ్ ఎంత కలగా ఉందో. పూజ చేసుకోవడానికి పెద్ద పెద్ద రూమ్లు ఏం అవసరం లేదండి. దేవుళ్ళని పెట్టుకొని దీపం పెట్టుకుంటే చాలు, అంతే. అదే మనకి పూజ రూమ్ అవుతుంది. చాలా అందంగా కలగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.